ఏంటి, మమ్మల్ని రమ్మని లెటర్ పంపారా మీ స్కూలు వాళ్ళు? భయపడుతూ అడిగింది వైదేహి. ఏమీ చెప్పలేని ఆసక్తతతో ఆ కవరు తల్లి చేతిలో పెట్టి తల వంచుకున్నాడు మురారి. ఏవుందిరా ఇందులో, ఏం చేసే? గద్దించింది. బిక్కచచ్చిపోయి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు మురారి. వైదేహి కరిగిపోయింది. 6వ క్లాసు చదువుతున్న కొడుకుని దగ్గరికి తీసుకుని బుజ్జగించింది. ఏం చేసేవు నాన్నా? నేనేమి అననులే, చెప్పమ్మా. నేను వెక్కిళ్లతో మాట రావట్లేదు మురారికి. ఓ, నువ్వు? రెట్టించింది. కాపీ కొట్టానమ్మా. ఒక్కసారి మీదనున్న బరువు దిగిపోయినట్లు తేలికపడ్డాడు మురారి. తెల్లబోయింది వైదేహి. కాపీ కొట్టావా? ఎందుకు? అర్థం కాలేదామెకు. వైదేహి డిగ్రీలు చదివుండకపోవచ్చు కానీ మంచి సంస్కారంగల తల్లి. అబద్ధమాడకూడదు, దొంగతనం చెయ్యకూడదు, కాపీలు కొట్టకూడదు, ఇలాంటి నీతి సూత్రాలన్నీ వంటపట్టించుకున్న ఆవిడ కొడుకుకి కూడా అవే నూరిపోసింది. డిగ్రీలు చదువుకోకపోవడం వల్ల ఆమె కొడుక్కి చదువులో సహకారం అందించలేకపోతోంది తప్పితే మంచి విలువలతో ఒక మంచి పౌరుడిలా తయారు చేస్తోంది కొడుకుని. మురారి తండ్రి చలపతిది నెలకి 25 రోజులు టూర్ల మీద తిరిగే ఉద్యోగం. ఇల్లు పట్టకుండా ఊరూరా తిరుగుతూ సంపాదించేది కుటుంబం కోసమే కదా. కుటుంబమంటే ఎంత? చలపతి, వైదేహి, మురారి. అంతే. అతనిమీద ఆధారపడి అతని తల్లిదండ్రులు లేరు, పెట్టి పోషించవలసిన అక్కచెల్లెళ్ళూ లేరు. అయినా సరే చలపతి క్యాంపులు వెళ్లడానికే సుముఖత చూపిస్తాడు. ఎందుకంటే అందులోనే 4 రూపాయలు మిగులుతాయి. అతని ధ్యేయమల్లా కొడుకు మురారికి మంచి చదువు చెప్పించడం. అప్పుడు కొడుకు తనలాగా ఊరూరా తిరగక్కర్లేకుండా కాలుమీద కాలువేసుకుని కూర్చుని చేసే ఉద్యోగం చేసుకుంటాడు. ఇది చలపతి ఆశ. అందుకే ఫీజులవి ఎక్కువైనా సరే మురారిని సిటీలో ఉన్న మంచి స్కూల్లో చేర్పించాడు. అదీకాక ట్యూషన్ కూడా పెట్టించాడు. తన ఖర్చులు కుటుంబ ఖర్చులు తగ్గించుకుని ఆశలన్నీ ముఠారి మీదే పెట్టుకున్నాడు. మురారి కూడా తెలివి తక్కువ పిల్లాడేం కాదు. 2-3 ర్యాంకుల్లో ఉంటాడు. మొదటి ర్యాంకు ఎందుకు రాకూడదని చలపతి ఉక్రోషం. తన కొలీగ్ రాజారావు అస్తమానం పెద్ద గొప్పగా చెప్తుంటాడు. మావాడు ఎప్పుడూ ఫస్టేనోయ్. అసలు సెకండు ర్యాంకు వస్తే వాడు వాళ్లమ్మ అల్లల్లాడిపోతారు. మళ్లీ ఫసుకెళ్లే వరకు మా ఆవిడవాణ్ణి నిద్రపోనీదనుకో. అది విన్నప్పుడల్లా చలపతి చిన్నబోతాడు. చదువురాని అమ్మాయిని భార్యగా చేసుకుని చాలా పొరపాటు చేశాననుకుంటుంటాడు. ఆ పొరపాటు దిద్దుకుందామన్నట్టు అస్తమానం చదవమని మురారిని గంటల తరబడి వాణ్ణి చదువుకునేందుకు కూర్చోబెట్టమని వైదేహిని తినేస్తుంటాడు. మురారి చదువు తప్ప అతనికి మరో దృష్టి లేదు. ఈసారి రాజారావుతో తను గొప్పగా చెప్పుకోవాలి. తన కొడుకు ఫస్టు వచ్చాడని, ఆ ఉద్దేశంతో ఈ యూనిట్ టెస్ట్లో ఫస్టు ర్యాంకు వచ్చి తీరాలని మురారికి గట్టిగా చెప్పాడు. వైదేహిని కూడా, ఈసారి నీ కొడుకు ఫస్టు రాకపోయాడో చూడు, నీకు నా చేతి చావే అని బెదిరించాడు. కానీ సరిగ్గా పరీక్షల ముందు మురారి జ్వరపడ్డాడు. క్లాసులు మిస్సవడం వల్ల నీరసం వల్ల ఇదివరకంత బాగా చదవలేకపోయినా కష్టపడి రాత్రంతా కూర్చుని పోర్షనంతా 1-2 సార్లు చదువుకున్నాడు. పొద్దున్నే పరీక్ష భయంతో తిండి కూడా సరిగ్గా తినలేకపోయాడు. ఆ రోజు పరీక్ష హాల్లో ఒకవైపు నీరసం, మరోవైపు భయం. అన్ని ప్రశ్నలకి చక్కగానే జవాబులు రాశాడు. కానీ ఖాళీలు పూరించే భాగంలో ఒక ప్రశ్నకి మాత్రం ఎంత గుర్తు చేసుకుందామన్నా సమాధానం గుర్తురాలేదు. తన ముందు బెంచి వైపు చూశాడు. జయరాం చకచకా రాసేస్తున్నాడు. కంగారుపడ్డాడు మురారి. తనకు ఎప్పుడూ చదువులో పోటీ జయరామే. ఎప్పుడూ తన తర్వాతే ఉండేవాడు. ఇప్పుడు తనను దాటి ముందుకెళ్ళిపోతాడేమో. జాగ్రత్తగా ముందుకు వంగి చూశాడు. ఖాళీలు పూరిస్తున్నాడు జయరాం. అందులోదే ఒకటి గుర్తురాలేదు మురారికి. మరికాస్త వంగితే కనపడుతుంది. ఛీ, కాఫీ కొట్టడమా? వెనక్కి తగ్గాడు. వెధవా, నీకోసం తిండి తిప్పలు లేకుండా 24 గంటలు రోడ్లట్టుకు తిరుగుతున్నానా? నీడపట్టున కూర్చుని చదివి పరీక్ష రాయరా అంటే నీకేమొచ్చిందిరా మాయరోగం? తండ్రి వేసే కేకలు గుర్తొచ్చాయి. కాస్త ముందుకు వంగాడు. దొంగతనం చెయ్యరాదు, అబద్ధమాడరాదు వంటి సూక్తులు చెప్పిన అమ్మ తప్పుకదూ అంటున్నట్టు కనపడింది. వెంటనే వెనక్కి తగ్గాడు. నోట్లో అక్షరం ముక్క రానిదాన్ని చేసుకున్నాను చూడు. అందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఆ రాజారావు పెళ్ళాం చూడు, కొడుకునెంత బాగా చదివిస్తోందో. కన్న కొడుక్కి అక్షరం ముక్క చెప్పలేని నీ బతుకెందుకు? తల్లి మీద అరుస్తున్న తండ్రి రాక్షసరూపం గుర్తొచ్చింది. వెంటనే ముందుకు వంగాడు. జయరాం రాసిన సమాధానం మురారికి కావలసినది స్పష్టంగా కనిపించింది. వెంటనే అది చూసి గబగబా తన పేపర్లో రాయబోయాడు. అంతే, వెనకనుంచి మురారి భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఎప్పట్నుంచి గమనిస్తోందో ఏమో క్లాస్ టీచర్ లలిత మురారిని లేపి నుంచోబెట్టింది. ఏంటి నువ్వు చేస్తున్న పని? మురారికి నోరు తడారిపోయింది. సారీ మిస్, ఎలాగో గొంతు పెగుల్చుకున్నాడు. లలితా టీచర్ లెసన్ ఎంత బాగా చెబుతుందో, క్రమశిక్షణ పాటించడంలోనూ అంత కఠినంగా ఉంటుంది. ఆవిడ దృష్టిలో మురారి బాగా చదివే బుద్ధిమంతుడైన పిల్లాడు.
అలాంటివాడు దారి తప్పి కాపీ కొడుతున్నాడు. ఇలాంటి వాటిని మొదట్లోనే ఆపకపోతే తర్వాత కష్టమవుతుంది. మురారిని చూసి కళ్ళెర్ర చేసింది. బెదిరిపోయాడు. ఆ స్కూల్లో పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు. వాళ్లకి మంచి చెడు చెప్పి మంచి మార్గాన నడిపించాలి తప్పితే ఆ వయసులో పిల్లల్ని తిట్టినా కొట్టినా వాళ్లు భయపడిపోయి ఏవైనా అఘాయిత్యాలు చేసే అవకాశముందని ఆ స్కూలు యాజమాన్యం, ఏ టీచరూ కూడా పిల్లల్ని తిట్టి కొట్టకూడదనే రూలు పెట్టారు. అయినా సరే టీచర్ కళ్ళెర్రజేసినందుకే మురారి వణికిపోయాడు. కమ్ విత్ మీ అంది టీచర్ ముందుకు నడుస్తూ. సారీ మిస్, ఎక్స్క్యూజ్ మీ మిస్. వెనక్కి తిరిగి చూడట్లేదు ఆవిడ. తిన్నగా హెడ్మాస్టర్ రూము వైపు నడిచింది. కళ్లమ్మట పొంగుకొస్తున్న దుఃఖాన్ని చెయ్యెత్తి చొక్కా చేతితో తుడుచుకుంటూ గొంతు దుఃఖంతో పూడుకుపోతుంటే లలితా టీచర్తో కలిసి హెడ్మాస్టర్ గదిలో ఆయన ముందు నిలబడ్డాడు. మురారి చదువుతున్న స్కూలు మంచి పేరున్న స్కూలు. పబ్లిక్ పరీక్షల్లో స్కూలుకి 100% రిజల్ట్ తెప్పించడమే కాకుండా అన్ని రంగాల్లోనూ విద్యార్థుల అభివృద్ధికి స్కూలు మేనేజ్మెంటు కృషి చేస్తుంది. ఒక విద్యార్థి చదువులోనూ, ఆటల్లోనూ, మిగిలిన అన్ని రంగాల్లోనూ పైకి రావాలంటే అందుకు స్కూల్లో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు కలిసి ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుందని వాళ్ల విశ్వాసం. టీచర్లు, పేరెంట్సు మధ్య చక్కటి సయోధ్య ఏర్పడటానికి వాళ్లు సాధారణంగా టీచర్, పేరెంట్స్ మీటింగులు పెడుతూనే ఉంటారు. అయినా సరే కొంతమంది విద్యార్థులు ఎందుకు వెనుకపడుతున్నారో తెలుసుకునేందుకు ఎడ్యుకేషన్, సైకాలజీల్లో పెద్ద పెద్ద డిగ్రీలున్న వాళ్లని పిలిచి వాళ్ల సలహాలని తీసుకుని పిల్లలను మంచి విద్యార్థులుగానే కాకుండా ఈ సమాజంలోకి అడుగు పెట్టబోయే మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. అటువంటి స్కూల్లో ఒక విద్యార్థి కాపీ కొడుతున్నాడంటే అది తేలికగా తీసేసే విషయానికి కాదు. అసలు ఆ పిల్లాడు కాపీ కొట్టవలసిన పరిస్థితేంటి? అదే అడిగాడు హెడ్మాస్టర్ టీచర్ని. ఇతనికి మార్కులెలా వస్తుంటాయి? బాగానే వస్తుంటాయి సర్. మొదటి 3 ర్యాంకుల్లోనే ఉంటాడు. ఎందుకు కాపీ కొట్టావ్? నేరుగా మురారినే అడిగాడు. సమాధానం లేదు. పనిష్మెంటు ఇవ్వడం పెద్ద కష్టం కాదు హెడ్మాస్టరుకి, కానీ చేసిన నేరానికి అసలు కారణమేమిటో తెలుసుకోవాలి. వీలైతే ఆ కారణాల మూలాల్లోకి వెళ్లాలన్నది ఆయన అభిమతం. ఈ కుర్రాణ్ణి తను ప్రశ్నించడం కన్నా ఈ తప్పు ఎందుకు చేశాడో తెలుసుకునేందుకు సలహాలివ్వడానికి ప్రొఫెషనల్స్ అయిన సైకాలజిస్టుల్ని పిలిపిస్తేనే నయం. ఎవరు చేసే పని వారు చెయ్యాలి. ఈరోజు కాపీ కొట్టినందుకు ఇతనికి పనిష్మెంటు ఇచ్చి లాభం లేదు. ఇంత బాగా చదివే స్టూడెంటుకి అసలు కాపీ కొట్టాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో తెలుసుకుని మళ్లీ అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. ఆయన వెంటనే అప్పుడప్పుడు స్కూలుకి వచ్చి పరీక్షలకి ఎలా ప్రిపేరవ్వాలో పిల్లలకి సైంటిఫిక్గా వివరించే 2 సైకాలజిస్టులతో అపాయింట్మెంటు ఏర్పాటు చేశాడు. ఆ విషయమే లెటర్లో రాసి మురారి చేత వాళ్ల పేరెంట్సుకి పంపించాడు. మురారి చెప్పింది విని లెటర్ చూసి కంగారుపడింది వైదేహి. ఆ రోజు రాత్రి టూర్ నుంచి ఇంటికొచ్చిన చలపతికి భోజనం అయ్యాక విషయానికి చెప్పలేక భయపడుతూ చెప్పింది. విషయానికి వినగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు చలపతి. ఏడి వాడేడి? ఓరేయ్ ఎక్కడ చచ్చావురా? ఇలా తగలడరా? ఏం ఘనకార్యం చేసే? వంటగదిలో వైదేహి చీర కొంగు పట్టుకుని ఆవిడ వెనకాల దాక్కున మురారి బెదిరిపోయాడు. భయపడవద్దన్నట్టు 2 చేతులూ వెనక్కి చాపి మురారిని పట్టుకుంది వైదేహి. ఓసే దరిద్రం మొహందానా, నువ్వు ఎలాగూ చదువులేని మొద్దువే, వాణ్ణి కూడా ఎందుకే పాడుచేస్తావ్? నీ గారం వల్లే కదా వాడిలా అయ్యాడు. ఇలా రారా వెధవా, గట్టిగా అరిచాడు. ఓరే అమ్మకూచి, అమ్మని వదిలి ఇలా వస్తావా, లేకపోతే దానికి 2 తగిలించనా? మురారికి లోపల్నించి దుఃఖం తన్నుకుని వస్తోంది. తను వెళ్ళకపోతే నాన్న అమ్మని కొడతాడేమో. నెమ్మదిగా వైదేహి ముందుకొచ్చి నిలబడ్డాడు. అతని భుజాల మీద చేతులేసి పట్టుకుంది వైదేహి. పిల్లాణ్ణి చలపతి ఎక్కడ కొట్టేస్తాడోనని ఆవిడ భయం. రండి రాజావారు రండి, చెప్పండి ఏం ఘనకార్యం చేసేరు? వెటకారంగా అడిగాడు. మురారి భయంతో మాట్లాడలేకపోయాడు. దిక్కుమాలిన వెదవా, ఇలా రారా, గట్టిగా అరిచాడు. వెళ్ళి ఆ ప్యాంటుకున్న బెల్టు తీసుకురా. వైదేహికి అర్థమైపోయింది ఆ బెల్టుతో మురారిని కొట్టడానికే దాన్ని తీసుకురమ్మన్నాడని. ఏవండి, ఏదో చెప్పబోయింది నెమ్మదిగా. ఉగ్రుడైపోయాడు చలపతి. నువ్వు నోర్మూసుకుని లోపలికి తగలడు. నీవల్లే వాడెందుకు పనికిరాకుండా పోయాడు. చెప్పరా, ఏం చేసేవు స్కూల్లో? ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని? మురారికి భయంతో నోటమ్మట మాట రాలేదు. చెప్పు, ఎవరినైనా కొట్టేవా? ఏదైనా పగలకొట్టావా? చేతి చుట్టూ బెల్టు చుట్టుకుంటూ అడిగాడు. నేను పరీక్షలో కాపీ కొట్టాను, తెల్లబోయాడు చలపతి. కాపీ కొట్టావా? కాపీ కొడుతూ పట్టుబడ్డావా? ఓరి వెధవా, కాపీ కొట్టడం కూడా రానివాడివి రేపొద్దున్న ఎందుకు పనికొస్తావురా? ఇంతా చేసి కాపీ కొట్టినందుకు ఏదో మర్డరు చేసేసినట్టు ఆ స్కూలు వాళ్లు నన్ను రమ్మనడమా? నా పరువంతా తీసేశావు కదరా. రేపొద్దున్న నువ్వేదో మర్డరు చేసేసినట్టు వాళ్లంతా పంచాయితీ పెడతారా? ఇంతా చేసి కొట్టింది కాపీనా? ఏది? ఆ చెయ్యి పట్టు. వంటింట్లో గోడకానుకుని కూలబడిన వైదేహి తల్లడిల్లింది.
12 పిల్లాడిని అందరూ కలిసి ఎంతగా బాధపెడుతున్నారో చూస్తుంటే ఆవిడకి గుండెల్లోంచి బాధ తన్నుకుని వచ్చింది. ఒకవైపు తప్పు పనులు చెయ్యకూడదని తను చెప్పిన నీతి సూత్రాలు, మరోవైపు ఇష్టం లేకుండా మనసుని చంపుకుని మార్కుల కోసం తప్పు పనిచేసి చేసినందుకు పడిన బాధే కాకుండా తప్పు చేసినందుకు పట్టుబడి అందరిచేతా దోషిలా చూడబడుతూ మిగిలిన పిల్లలందరి ముందు చిన్నబోవడమన్నది చిన్న విషయానికి కాదు. అవన్నీ కాక ఆ చేసిన తప్పు సరిగ్గా చెయ్యలేదని తండ్రి చేత దెబ్బలు. నాలుగు వైపులా 4 రకాల మనస్తత్వాలున్న మనుషుల మధ్య నలిగిపోతున్న ఆ పిల్లాడి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎవరు చేరదీసి ఓదారుస్తారు? వెంటనే లేచి ముందు గదిలోకి వెళ్లి మురారిని చలపతి చేతుల్లోంచి తప్పించి అక్కున చేర్చుకుంది. వచ్చావా ఆపద్బాంధవి, నీవల్లే వాడిలా తయారయ్యాడు. ఇంకా బాగా వేమన పద్యాలు సుమతీ శతకాలు బట్టి పట్టించు. ఎందుకు పనికిరాకుండా తయారవుతాడు? ఆఖరికి కాపీ కూడా సరిగ్గా కొట్టలేకపోయాడు. ఛీ ఛీ. చలపతి తిట్ల ప్రవాహం సాగుతూనే ఉంది. వైదేహి మురారిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కావలసిన దానికన్నా ఎక్కువగా కష్టపడుతూ దృష్టంతా కొడుకు చదువుమీదే పెట్టుకు బతుకుతున్న చలపతికి స్కూలువాళ్లు పంపిన లెటర్ పిడుగుపాటులాగే తోచింది. ఏమీ చెయ్యలేని అశక్తత, అనుకున్నది చెయ్యలేకపోతున్నానన్న ఉడుకుమోత్తనం ఆ రాత్రంతా అతని నోటికి అడ్డు ఆపు లేకుండా చేశాయి. తల్లి కొడుకు ఒకళ్లనొకళ్ళు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రంతా గడిపారు. మర్నాడు చలపతి, వైదేహి, మురారి సమయానికి ముందుగానే స్కూలుకి చేరుకున్నారు. హెడ్మాస్టర్ సైకాలజిస్టు ముకుందాన్ని, సైకియాట్రిస్టు శివరాన్ని పిలిపించాడు. మురారి కేసు వారితో చర్చించాడు. అసలు కాపీ కొట్టాడన్న అభియోగాన్ని ఇంత పెద్ద సమస్యగా చూడటం అవసరమా అని వాళ్లని అడిగాడు. ముకుందం నవ్వాడు. మీకు పెద్ద గీత, చిన్న గీతల కథ తెలుసు కదా. అలాగే ఇదీను. దొంగతనం, అవినీతి, మర్డర్లు, మానభంగాలు చాలా మామూలుగా జరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంత చిన్న విషయానికి అంత పెద్ద విచారణ అవసరమా అని మీకు అనిపించడం సహజమే. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజం కుళ్ళిపోయి ఉంది. సమాజాన్ని మార్చాలంటే మనుషుల్లో మార్పు రావాలి. ఈ తరం వారికింకేం చెప్పుతాం? కనీసం రాబోయే తరంవారైనా మంచి నైతిక విలువలతో పెరిగితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ అబ్బాయి కాపీ మాత్రమే కొట్టాడు. దాన్ని మనం చూసి చూడనట్లు వదిలేస్తే రేపొద్దున్న ఇన్విజిలేటర్ ఎదురుగానే పుస్తకం ఎదురుగా పెట్టుకుని రాయొచ్చు. ఇప్పుడు టీవీల్లో, సినిమాల్లో ఏం చూపిస్తున్నారు? కాలేజీల్లో లెక్చర్స్ని స్టూడెంట్స్ ఎంతో అసహ్యంగా హేళన చేసినట్లు తీయటంలా, తల్లిని, తండ్రిని పూచికపుల్లల్లా ఏరిపడేస్తున్నట్లు చూపిస్తున్నారు. అమ్మ, నాన్న, గురువు అంటే గౌరవం లేదు. దానికి తోడు తల్లిదండ్రుల్లో కూడా ఉన్న ఒక్క కొడుకు కూతురు డాక్టరు, ఇంజనీరు అవ్వాలన్న ఆశ ఆ పిల్లల బాల్యాన్ని తినేస్తోంది. హాయిగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా మంచి నైతిక విలువలతో పెరిగే అవకాశం లేకుండా ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల ఆశల్లోంచి, కాలేజీ పరిశ్రమల్లోంచి పౌరులుగా బయటకొస్తున్నారు. వాళ్లకి సొంత ఆలోచన ఉండదు, సృజనాత్మకత ఉండదు. ఎంతసేపూ పోటీతత్వమే. తన వాళ్లని తొక్కిపట్టైనా సరే, ఎదుటివాణ్ణి చంపైనా సరే గమ్యాన్ని చేరుకోవాలన్నదే నేటి వ్యాపార సూత్రమైపోయింది. కుటుంబం కూడా వ్యాపార కేంద్రంగా మారిపోతోంది. సమాజానికి పునాది అయిన కుటుంబానికే బీట పడుతుంటే మరి ముందు రాబోయే సమాజమెలా ఉంటుంది? మరిప్పుడు మనమేం చెయ్యాలంటారు? హెచ్.ఎం. అడిగారు. ముందు ఆ అబ్బాయితో మాట్లాడితేగాని ఏమీ చెప్పలేం. ఒక పని చేద్దాం. నేను, శివరాం ఆ అబ్బాయితో పక్కగదిలోకెళ్ళి మాట్లాడతాం. మిమ్మల్ని వాళ్ల అమ్మా నాన్నని చూసి అతను మనసు విప్పి మాట్లాడకపోవచ్చు. మేం స్నేహితుల్లా అతనితో కాస్త చనువుగా మాట్లాడి అసలు విషయానికి రాబడతాం, ముకుందం చెప్పాడు. సరే అయితే, ఆ రూములో మైక్రోఫోను ఏర్పాటు చేయిస్తాను. నేను లలితా టీచర్, మురారి తల్లి తండ్రి ఇక్కడే ఆఫీసు రూంలోనే కూర్చుంటాం. మీరు అతనితో మాట్లాడండి అంటూ హెడ్మాస్టర్ ఏర్పాట్లవి చేయించారు. చలపతి, వైదేహి, క్లాస్ టీచర్, హెచ్.ఎం. ఆఫీసు రూములో కూర్చున్నారు. పక్కగదిలో మురారి, సైకాలజిస్టు ముకుందం, సైకియాట్రిస్టు శివరాం కూర్చున్నారు. మురారిని పరిశీలనగా చూశారు. వాళ్ళిద్దరూ వయసుకు సరిపడ ఎత్తు లావుతో ఉన్నాడు. తల చక్కగా పాపిట తీసుకుని దువ్వుకున్నాడు. కాళ్ళు రెండూ దగ్గరకు పెట్టుకుని, చేతులు రెండూ కట్టుకుని బుద్ధిగా కూర్చున్నాడు. కళ్లల్లో తెలియని భయం కనపడుతోంది. నీ పేరేంటో? చాలా మామూలుగా అడిగాడు ముకుందం. మురారండి. నీకు క్లాసులో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? అందరూ ఫ్రెండ్సేనండి. అంటే నీకు అందరూ నచ్చుతారా? అర్థం కాలేదు మురారికి. క్లాసులో అందరూ నీకు ఇష్టమేనా? మరోలా అడిగాడు ముకుందం. అంటే ఒకళ్ళిద్దరంటే ఇష్టం లేదండి. ఏం, ఎందుకని? వాళ్ళు ఎక్కువగా సినిమా కబుర్లు చెప్పుకుంటారండి. అవి నాకు తెలివు కదండి. మళ్ళీ పక్కవాళ్ల మీద టీచర్కి చాడీలు చెప్తారండి. మరి వాళ్లతో ఎప్పుడైనా దెబ్బలాడేవా? లేదండి. ఏం, ఎందుకు దెబ్బలాడలేదు? శివరాం అడిగాడు. మాట్లాడలేదు మురారి. ఏం, వాళ్ళు నిన్ను కొడతారనా?
మళ్ళీ అడిగాడు శివరాం. 505. లా, మా అమ్మ చెప్పిందండి. మన చుట్టూ ఎవరూ చెడ్డ మనుషులుండరు, అందరూ మంచివాళ్లే అని. మరి ఈ చెడ్డవాళ్ల మాట మీ అమ్మతో చెప్పలేదా? చెప్పేనండి. ఏమన్నారు? ప్రతి మనిషిలోనూ మంచి చెడ్డ రెండూ ఉంటాయి. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్లల్లోని మంచి గుణం ఏదో గుర్తించి అది నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. చెడుంటే దానివైపు వెళ్లకూడదు అని చెప్పిందండి. వాళ్లల్లో నువ్వు చూసిన మంచి గుణాలేంటి? శివ బొమ్మలు బాగా వేస్తాడండి. వాడి దగ్గర బొమ్మలెలా వెయ్యాలో నేర్చుకున్నాకే నాకు బయాలజీ రికార్డుకి మంచి మార్కులొస్తున్నాయండి. ముకుందం, శివరాం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. 12 ఏళ్ల పిల్లవాడు ఎంత చక్కటి విలువలు నేర్చుకుంటున్నాడు. నిజంగా మురారి తల్లికి చెయ్యెత్తి నమస్కరించవచ్చు అనుకున్నారు వాళ్ళిద్దరూ. నెమ్మదిగా పాయింటుకొచ్చారు. జయరాం కూడా నీ ఫ్రెండేనా? ఓ, చాలా మంచి ఫ్రెండండి. ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా? అదే నోట్సుల గురించి దాని గురించి? లేదండి. నేనేదైనా రాయడం మిస్సయితే వాడిస్తాడు, వాడేదైనా మిస్సయితే నేనిస్తాను. ర్యాంకులెలా వస్తుంటాయి మీ ఇద్దరికీ? ఎక్కువ తేడాలుండవండి. అంత పెద్ద సైకాలజిస్టులకే అర్థం కాలేదు. ఇంత సూటిగా స్పష్టంగా దృఢవిశ్వాసంతో సమాధానాలు చెప్తున్న ఈ అబ్బాయి కాపీ కొట్టడమేంటి? ఒకవేళ టీచరేమైనా పొరబాటు పడిందా? అదే సూటిగా అడిగారు. నువ్వు జయరాం పేపర్లోంచి కాపీ చేశావా? మాట్లాడలేదు మురారి. తల వంచుకున్నాడు. నువ్వు జయరాం పేపరు చూసి కాపీ కొడుతున్నట్టు మీ టీచర్ చెప్పారు. అది అబద్ధమా? చటుక్కున తలెత్తాడు మురారి. తల అడ్డంగా ఊపాడు. 06. లలితా టీచర్ అబద్ధం చెప్పరండి. అంటే నీకు అన్నీ తెలిసే చేశావన్నమాట. మళ్ళీ తలొంచుకున్నాడు. కాపీ కొట్టడం తప్పని నీకు తెలుసు. అవునా? అవునన్నట్టు తలూపాడు. నువ్వు రాసినదానికే నువ్వు క్లాసులో మొదటి 3 ర్యాంకుల్లో వచ్చే అవకాశం ఉంది. అవునా? మళ్ళీ తలూపాడు. మరి కాపీ ఎందుకు కొట్టావ్? ఫస్టు ర్యాంకు కోసం. వెంటనే అన్నాడు. ఫస్టు ర్యాంకే ఎందుకు? ఇదేమీ హాఫియర్లీనో యాన్యువలో కాదు కదా. యూనిట్ టెస్టులు. ఫస్ట్ ర్యాంక్ కోసం అంత పట్టు ఎందుకు? మళ్ళీ తలొంచుకున్నాడు మురారి. చెప్పు, ఫస్టు ర్యాంకే ఎందుకు? రెట్టించాడు శివరాం. నెమ్మదిగా గొంతు విప్పాడు మురారి. నాకు ఫస్టు ర్యాంకు రాకపోతే మా నాన్న మా అమ్మని కొడతాడండి. అందుకు. తడబడింది మురారి గొంతు. చప్పున కళ్లల్లోకి నీళ్లు వచ్చేశాయి. అదిమిపట్టిన దుఃఖం గొంతు వరకు వచ్చి మాటని అడ్డుకుంది. తెల్లబోయారు అడిగిన ఇద్దరు. పక్క రూములో కూర్చుని వింటున్న వాళ్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మంచి నైతిక విలువలతో పెరుగుతున్న 12 ఏళ్ల కుర్రవాడు జీర్ణించుకున్న ఆ విలువల్ని అట్టడుగుకి నొక్కిపెట్టి, అస్సలు ఇష్టం లేని పని, కాపీ కొట్టడం అనేదాన్ని కేవలం తన తల్లి, తండ్రి చేతిలో దెబ్బలు తినకుండా ఉండాలని చేసి, పట్టుబడి, దోషిగా అందరిచేతా ప్రశ్నించబడుతూ, విపరీతమైన మానసిక క్షోభ అనుభవించడం చూస్తుంటే అంత పెద్ద మానసిక విశ్లేషకులిద్దరికే కంటనీరు తిరిగింది. అదే కనుక తల్లి ఆదరణ కూడా లేని పిల్లవాడైతే అటువంటి పరిస్థితికి ఏ అఘాయిత్యమో చేసుకునే ప్రమాదం కూడా ఉందని వారికనిపించింది. పక్క రూములో ఉన్న వైదేహి వెక్కిళ్ళు వినపడకుండా పమిట చెంగు నోటికి అడ్డుపెట్టుకుంది. కొడుకు పడిన మానసిక క్షోభ అర్థమై చలపతిలోని తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. విషయానికి తెలిసిన హెచ్.ఎం. క్లాస్ టీచర్ అసలు రోగమేమిటో తెలుసుకుని తెల్లబోయారు. వెళ్తూ వెళ్తూ సైకాలజిస్టు ముకుందం, సైకియాట్రిస్టు శివరాం కూడా మురారికి ఏ కౌన్సిలింగు అవసరం లేదని, అసలు దాని అవసరం మురారి తండ్రి అయిన చలపతికుందని అతనిని కౌన్సిలింగుకి రికమెండు చేశారు.